పెట్రోల్ డీజిల్ ఫుల్ స్టాక్, పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి మొత్తం డబ్బల లైన్లు పెట్టి డబ్బులు కట్టిన సరఫరా చేయట్లేని డీలర్లు. అంటే కంట్రోల్ లేదు. యథా రాజా తదా ప్రజ. ఈ దేశ ప్రధాని డిమానిటైజేషన్ చేసిండు. నోట్ల రద్దు చేసిండు. ఎందుకంటే నోట్ల చలామణి ఎక్కువ ఉంది కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెంచాలని చెప్పి డిమానిటైజేషన్ చేసి 17% ఉన్న నోట్లు 34% పెరిగిపోయినాయి. ఇలా నోట్ల శాతం అనేది 34% ఎక్కువ పెరిగింది డిమానిటైజేషన్ చేసినాక. అంటే చేసిన వరకే ఉంటుంది కానీ ఫలితం మన మోడీ గారికి తెలియదు అన్నట్టు. ఏంటంటే నేను చేసిన పచ్చి దాన్ని అది సక్సెస్ అయినా కాకుండా సక్సెస్ అయినట్టు ముద్ర వేయించుకోవడం మోడీ గారికి అలవాటు అయిపోయింది. ఈ దేశంలో ఏం జరగాలి, ఎలా జరుగుతున్న విషయంలో ఒక భయం లేదు, ఒక భక్తి లేదు. ఆయన చేయాల్సిందల్లా ఏంటంటే మీడియాను కంట్రోల్ పెట్టుకొని ఈసీని, ఎన్నికల కమిషన్ను, సుప్రీంకోర్టును కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇక మనకు తిరుగులేదన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ రాను రాను నలిగిపోయేది పేదోడే. ఇలా యుద్ధం ఆగిపోయిందని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడికక్కడే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ధరలు అడవుల్లో పెంచుతాడు. ఎందుకంటే ఏం లేవు డబ్బులు, ఎక్కడివక్కడ ఆదాయాలకు అమ్మాయిలకు దోషిపెట్టిండు. వచ్చిన కాడికి వచ్చిన లాభాలు అప్పులు చేసినాయన్ని విదేశాల్లో దాచిపెట్టిరు. ఇక్కడ ఏం లేదు, ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పి బయటకు వచ్చింది. ఈసారి ఆర్థిక బడ్జెట్ కూడా అంతంత మాత్రమే పెట్టిరు. ఒక అర్థం పర్థం లేని బడ్జెట్. ఓన్లీ ఈ దేశ ఆర్థిక మంత్రి ఖాళీ మొత్తం తయారైనాక బిల్లు మీద సంతకం పెడితే ఆమెకు ఏం తెలియదు. ఈ ప్రధానమంత్రి కూడా అసలే తెలియదు. ప్రధానమంత్రి కూడా ఏం తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ముందరికి పోతూ ఉన్నది. ఇలా దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే డైరెక్ట్ అప్పుడు ఏనాడు సోషల్ మీడియా లేనినాడు, పేపర్ టీవీలు అంత అభివృద్ధి కానినాడు రేడియోలలో ప్రసారం చేస్తే పల్లెటూళ్ళ అడవులలో ఉన్న వాళ్ళకు వార్తలు తెలిసేటివి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రధానమంత్రులు పనిచేసేవారు. ఆనాటి ప్రధానమంత్రులు చూస్తే అమెరికా లాంటి దేశాలు గజగజ వణికేవి. ఈనాటి ప్రధానులు చూస్తే అమెరికా లాంటి పిచ్చి ప్రధానులే ఇప్పుడు ఉన్నటువంటి ట్రంప్ అలాంటివాడే మోడీని ఆటాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద విద్య లేకపోవడం వల్ల, లేదంటే టాలెంట్ లేకపోవడం వల్ల, చదువు లేకపోవడం వల్ల ప్రపంచ దేశాలను మొత్తం అంటే కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రధాని, ఈ దేశ ప్రధాని అందరి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈ దేశానికి తగిన ప్రధాని కాడు. ఇలా మంత్రకాళ్ళు, తంత్రకాళ్ళు, ఇలా బత్తాయిలు కొంతమంది సంకలు గుద్దుకున్నంత మాత్రాన ఈ దేశాల్లో అత్యుత్తమైనట్టు పాలన జరుగుతున్నట్టు కాదు. ప్రపంచ దేశాల్లో పనికిరాని పాకిస్తాన్ కూడా ఒక ఇంటరాక్షన్ లెవెల్కి వెళ్ళిపోయింది. చిల్లర చిత్తు దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో పురోగతి చెందుతూ ఉన్నాయి. భారతదేశం అన్నిట్లో వెనుకబడిపోతూ ఉన్నది. చివరికి మనతోని ఎన్నాళ్ళ నుంచో కలిసి తిరుగుతున్నటువంటి దేశాలు, కలిసి తిరుగుతున్న దేశాలు కూడా ఇలా మన లెక్క చేయని పరిస్థితికి వచ్చింది. వీటన్నిటికీ కారణం నరేంద్ర మోడీ. గుడ్డిగా నమ్ముతున్నటువంటి అంధభక్తుల వల్లే ఈ దేశ ప్రజలు పేదవాళ్ళుగా, ఈ దేశ ప్రతిష్ట దిగజారిపోతున్నట్టు వెరీ క్లియర్గా కనబడుతూ ఉంది. అందులో డబ్బులు కట్టినా సరఫరా లేదని డీలర్లు మొత్తుకుంటే దిక్కేవడాయిగా పెట్రోల్ బంకులో నో స్టాక్ పెడతా ఉన్నారు. మొత్తం ఉన్నాయి డీజిల్, పెట్రోల్ ఉన్నా కంట్రోల్ అడిగేతో లేడు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరి పని మీద వాడున్నాడు. ఖచ్చితంగా ఈ ప్రధానిని మారిస్తే తప్ప ఈ దేశం బాగుపడే అవకాశాలు కనబడతలేవు. రాహుల్ గాంధీ ఎంత పోరాటం చేసినా ఆ రాహుల్ గాంధీ మీద వేసేటువంటి చిల్లర వార్తలతోని శునకానందం పొందుతుంది తప్ప రాహుల్ గాంధీ యొక్క మంచితనం కానీ, రాహుల్ గాంధీ యొక్క దేశభక్తి కానీ కొంతమందికి అర్థం కాకపోవడమే ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన విధానం. ఖచ్చితంగా మోడీ హటావో దేశ్ బచావో అనే నినాదం ముందలుకోవాలి. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో మనం చూస్తే ప్రతి పేద, ప్రతి చీమ, ప్రతి పేదవానికి మంచి జరుగుతుంది. దేశం అనేక రకాలుగా ముందుకు అవకాశాలు వెరీ క్లియర్ కనబడుతూ ఉన్నాయి. ఇలా ఈ పరిస్థితులను చూస్తే మీకు అర్థమైపోవాలి నరేంద్ర మోడీ ప్రభావం అనేది అంటే టీవీలు, పేపర్లలో డబ్బ కొట్టింది కాదు, సోషల్ మీడియాలో చెప్తున్న గప్పాలు కాదు, ఇది అంతా ఉత్తదే డంబాచారమే అని చెప్పి ప్రజలకు అర్థమవుతూ ఉంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.